ఇప్పుడు ఆయన తమ్ముడు కొండలరెడ్డి కానీ ఆయన అన్న తిరుపతి రెడ్డి కానీ అమెరికాలో ఉన్న ఇంకో తమ్ముడు కానీ వాళ్ళు సంపాదించడం లేదా? వాళ్ళకందరికీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ లేవా? అది తప్ప ఒకవేళ కేటీఆర్కు ఉన్న వ్యాపారాలు తప్పు, కవిత గారికి ఉన్న వ్యాపారాలు తప్పు, హరీష్ రావు గారికి ఉండే కొన్ని వ్యాపారాలు తప్పు అని అంటే ఆయన ఆయన చేసేది కూడా తప్పే అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు నేను ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన ఛాంబర్లో రోజు కూర్చున్నది సమత బ్లాక్లో. ఫస్ట్ ఒక 6 months వరకు దాదాపుగా రోజు కూర్చున్నది. ఆయన ఏం చెప్పేవాడంటే ఎవరైనా ఎమ్మెల్యేస్ కానీ లేకుంటే మినిస్టర్స్ కానీ పార్టీకి ముఖ్య నాయకులు కానీ వచ్చినప్పుడు మనకు ప్రజలు అధికారం ఇచ్చింది రూపాయికి రూపాయి ప్రజలకు చేరాలని, ప్రజల సొమ్మును మనం వాడుకోవడానికి కానీ తినడానికి కానీ స్కామ్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించవద్దు. మీరు వ్యాపారాలు 100 చేసుకోండి. రాజ్యాంగంలో ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి కానీ వ్యాపారాలు చేయొద్దని లేదు, వాళ్ళ కంపెనీస్ ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఒక మంత్రిగానో ఒక ప్రజాప్రతినిధిగానో ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్ అనేది ఇక్కడ ఆ ప్రతినిధిగా ఉపయోగించాలి. అతను డివేట్ కావద్దు. బట్ ఆయన కుటుంబ సభ్యులకు ఎంతమందికైనా ఆస్తులు ఉండొచ్చు, కంపెనీస్ ఉండొచ్చు.